ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురువు గారు. మంగళం మాతమ్మ. నమస్కారం. చాలా సంతోషం మీతో మాట్లాడడం. చాలా దూరం నుంచి వచ్చారు. మైసూర్ కదండి? అవునండి, అక్కడ ఉంటాను. అక్కడే ఉంటారు. హైదరాబాద్ రావటం అది నెలకొకసారి 2 నెలలకు ఒకసారి వస్తూ ఉంటాను. రెగ్యులర్గా అయితే నా పని వేద పాఠశాలలో వేద పాఠాలు చెప్పడం. అదే గత 12 ఏళ్లుగా చేస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఇలా వస్తూ ఉంటాను. కానీ చాలా సంతోషం. మీ వీడియోస్ అవి చూస్తూ ఉంటాము. మీరు చెప్పినటువంటి అంశాలు కానీ ఇప్పటి జనరేషన్ వాళ్ళకు కూడా తెలియాలి కొన్ని అనేది. మీ ద్వారా అలా తెలియటం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. అందుకే మిమ్మల్ని ఆహ్వానించాము. చాలా సంతోషం. ఇక్కడికి రావడం, సుమన్ టీవీ స్టూడియోకి రావడం నాకు కూడా చాలా సంతోషంగానే ఉంది. చాగంటి గారు, అందరికీ చాలా సంతోషం అనిపించింది ఏమిటంటే వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక క్యాబినెట్ ర్యాంకులో ఉన్నారు అనేది సంతోషం అనిపించింది. వారికి వచ్చినటువంటి హోదా, వారికి ఇచ్చినటువంటి ఆ పదవి అనేది కూడా అందరూ ఆహ్వానించదగ్గదే. అయితే వారి గురించి మాట్లాడితేనండి, ఒక ప్రవచనకర్తగా వారు చెప్పేటువంటి ప్రవచనాలు వినని తెలుగువారు లేరేమో అనిపిస్తుంది నాకైతే. ఏదో ఒక పొద్దున్న నుంచి పడుకునే వరకు కూడా ఏదో ఒక రూపంలో ఏదో ఒక చిన్న అంశమైనా వారి మాటలు వినకుండా ఉండడం. ఇంకా ఫోన్స్ ఇప్పుడు ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి రీల్స్లోనైనా సరే ఆ ఒక్క నిమిషం అయినా వారి ప్రవచనం వింటాం. అందుకు చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతూ ఇప్పుడు వారికి ఆ హోదా రావడం అందరికీ చాలా ఆనందించదగ్గ విషయం. మరి మీ అభిప్రాయం ఏంటి? అలాంటి వారికి అసలు పదవి ఇవ్వడం పట్ల మీరేం చెప్తారు? ముందు విషయం ఏంటంటేనండి, మొట్టమొదటి విషయం, చాగంటి కోటేశ్వరరావు గారు ఒక మహా వ్యక్తి. వారికి ఈ పదవి అనేది ఇప్పుడు అలాంటి వాళ్లకు మనం ఏది ఇచ్చినా తక్కువే. అంతటి గొప్ప వాళ్ళకి మనం ఎలాంటి పదవి ఇచ్చినా కూడా వారి స్థాయికి అది తక్కువే అవుతుంది. అలాగని వారికి తక్కువ పదవి ఇచ్చారని అంటలేదు. ఇప్పటిదాకా ఎవరిచ్చారు అంటే ఇలాంటి వాళ్ళను మనం గౌరవించుకోవాలి అనేటటువంటిది మన ప్రభుత్వాలకి లేదు ఇప్పటిదాకా. అది ఈ యొక్క తాజా ప్రభుత్వం గుర్తించింది అని నేను భావిస్తున్నాను. నేను చాగంటి కోటేశ్వరరావు గారిని 3 సార్లు కలిశాను. 3 సార్లు కలిసినటువంటి సందర్భంలో కూడా వారికి అసలు వేద పండితులన్నా వేద విద్యార్థులన్నా వారికి ఉండేటటువంటి గౌరవం అపారం. ఆ మాటలు కేవలం ఆయన మాట్లాడే మాటల్లో కాదు, చేతల్లో కూడా ఉంటుంది అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన వేద విద్వాంసులను చూస్తే చాలు పొంగిపోతారు. ఆయన వేద విద్యార్థులను చూసినా కూడా పొంగిపోతూ ఉంటారు. ఆయన వాళ్ళు ఏమైనా వచ్చి వడ్డిస్తూ ఉంటే ఆయన అసలు అమ్మో మీ చేతి అన్నం మేము తింటున్నాము అని అసలు చాలా హ్యాపీగా ఉంటారు. ఆయన ఆ స్థాయి వ్యక్తి కూడా అలా మాట్లాడారు. ఆ స్థాయి వ్యక్తి అంటే ఆయన వేదానికి ఇచ్చే గుర్తింపు, గౌరవం అలా ఉంటుంది. ఇంకొకటి, ఆయన చాలా సాత్విక స్వభావాలు, సత్వగుణ సంపన్నులు, మాట మీద నిలబడేటటువంటి వారు. అదే విధంగా దేన్ని కోరుకోరు వారు. వారు చాలా చక్కగా నిశ్శబ్దంగా వారి పని వారు చేసుకుంటారు. నిశ్శబ్దంగా అంటే ప్రవచనం చెప్పినప్పుడు శబ్దం ఉంటుంది, తర్వాత ఇంకెప్పుడు కూడా ఆయన మాట్లాడరు. పైగా వారు చేసినటువంటి వేలాది ఉపన్యాసాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళైనటువంటి హిందువుల పైన గొప్ప ప్రభావాన్ని చూపాయి. మామూలు ప్రభావం కాదు. మీరు అమెరికాలో ఉండండి, అమెరికాలో వీళ్ళు కార్లలో ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, వాళ్ళు పాపం కొంచెం ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి 2 hours 3 hours జర్నీనే ఉంటుంది వాళ్ళకి. అప్పుడు కార్లలో వాళ్ళు చాగంటి కోటేశ్వరరావు గారు ఉపన్యాసాలు పెట్టుకుని వింటూ వెళుతూ ఉంటారు. అదే విధంగా మేము కూడా అలాంటి చాగంటి కోటేశ్వరరావు గారు మహానుభావులు లాంటి వాళ్ళ ఉపన్యాసాలు విని పెరిగినటువంటి వాళ్ళు. మనకి సినిమాల్లో కూడా మనకు వారి ఉపన్యాసాలు అక్కడక్కడ మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఏదైనా ఒక విషయాన్ని కూలంకషంగా జనం యొక్క మనస్సుకు హత్తుకునే విధంగా చెప్పడం ఆయన యొక్క లక్షణం. అది ఒక ఆస్పెక్ట్. ఇక రెండవ ఆస్పెక్టు, ఆయన రామాయణము నైతిక విలువలు, రామాయణము సామాజిక విజ్ఞానం అని ఒక ఉపన్యాసం చేసినట్టు గుర్తు నాకు. అది టైటిల్ గుర్తులేదు, కానీ రామాయణాన్ని మనం అసలు నేటి సమాజానికి ఎలా అన్వయించుకోవాలి, అసలు ఏమి అద్భుతమైన ఉపన్యాసం అంటే అది. ఆ రోజు నేను మా బంధువుల ఇంట్లో హైదరాబాద్లోనే అది వింటున్నాను. ట్రైన్ టైం అవుతోంది, నేను బయలుదేరటం లేదు, ట్రైన్ మిస్ అయిపోతానేమో ఇది వింటూ అని అనుకున్నటువంటి పరిస్థితి. అంతే, తన్మయత్వంలోకి వెళ్ళిపోతాం. వారు సుందరకాండ ఒకసారి నేను అలాగే, అంటే చాలా ఉపన్యాసాల్లో నేను బాగా తన్మయత్వం చెందినది చెప్తున్నాను. సుందరకాండ అద్భుతంగా ఏం వర్ణిస్తారు. కావున సాక్షాత్తుగా ఆయన సరస్వతి స్వరూపులుగా మనం భావించి, సరస్వతి స్వరూపులైనటువంటి అలాంటి వారికి విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచి పోషించేటటువంటి ఒక విభాగం ఏదైతే ఉందో దానికి సలహాదారుగా చేసి
ప్రభుత్వం గౌరవించడం అనేది ఆయనకి ఇచ్చిన గౌరవం కాదు, ఆయనకి గౌరవం ఇస్తూ విద్యార్థుల యొక్క జీవితాన్ని బాగు చేసే ప్రయత్నం. ఇప్పుడు నేటి విద్యార్థుల్లో ఏవైనా లేవు అంటే ఇవే లేవు. నైతిక విలువలు మనకు కనిపించటం లేదు. అంటే ఎథిక్స్ చెప్పట్లేదు. ఇప్పుడు వాళ్ళని మనం అనడానికి లేదు కదండి. స్కూల్లో చెబితే వస్తాయి. ఎక్కడ ఉంది? నాకు తెలిసి నా వయసు పెద్ద వయసు కాదు, కానీ మా చిన్నప్పుడు కూడా స్కూళ్ళలో మాతృదేవో భవ పితృదేవో భవ వాక్యాలు రాసేవారు. ఇప్పుడు రాస్తున్నారు లేదు తెలియదు. అలాగే టీచర్స్ కి చాలా వాల్యూస్ ఉండేవి, వాళ్ళు అలాగే బోధించేవారు. టీచర్ అంటే ఒక గౌరవం, వాళ్ళు అలాగే నడుచుకునేవాళ్ళు. ఇవన్నీ ఉండేవి, అన్నీ ఉండేవి. కావున నేడవేం లేవు. స్కూళ్ళలో ఎవరు ఎథిక్స్ బోధించటం లేదు, కేవలం ఎకనామిక్స్ మాత్రమే బోధిస్తున్నారు, డబ్బు వచ్చేవి మాత్రమే బోధిస్తున్నారు. దీన్ని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎథిక్స్ బోధించడానికి చాగంటి వారి కంటే కూడా ఆయన్ని మించినటువంటి వ్యక్తులు ఎవరు లేరు. నిజంగా ఆయన విద్యార్థులకి నేరుగా బోధించేటటువంటి అవకాశం ప్రభుత్వం కల్పిస్తే చాలా గొప్పగా ఉంటుంది. అంటే సలహాలు ఇచ్చే వరకే కాకుండా వారు కూడా ప్రత్యక్షంగా అంతే. నాకు తెలిసి అంటే పదవి సలహాదారు అయినప్పటికీ కూడా వీరు అప్పుడప్పుడు విద్యాలయాలకి వెళ్ళడము, విద్యార్థులతో సంభాషించడం అది ఉంటుందండి. ఆ అవకాశం కూడా బాగానే ఉంటుంది, దానికోసమే ఇచ్చారు. విద్యార్థులతో ఆయన మాట్లాడతారు, వాళ్ళలో పాజిటివిటీ పెంచుతారు, వాళ్ళలో ఆత్మ బలాన్ని పెంచుతారు, ఆత్మస్థైర్యాన్ని పెంచుతారు, మన సంస్కృతి గురించి అలాగో చెబుతారు. నేటి విద్యార్థుల్లో లేనిదే ఆత్మస్థైర్యం, అది ఆయన తీసుకురాగలరు. నేటి విద్యార్థుల్లో మృగ్యం అయిపోతూ ఉన్నవే నైతిక విలువలు, అవి కూడా ఆయన పెంపొందించగలరు. మీరు ఎన్నిసార్లు కలిసారండి మొత్తం? నేను వారిని 3 సార్లు కలిసినట్టు గుర్తండి. వారి గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది. వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? వారి లైఫ్ స్టైల్ చాలా సింపుల్ గా ఉంటుందండి. ఒకసారి మేము ఎక్కడ కలిసామంటే ఒక ఆంధ్రాలో ఒక చోట మా అమ్మగారు నాన్నగారు వాళ్ళు ఒక దేవాలయంలో నాన్నగారు పూజ చేసేవారు. ఆ దేవాలయం ఒక హైవే మీద ఉంటుంది. అప్పుడు ఒకసారి ఏమైందంటేనండి, అది పంట పొలాల మధ్యలో కూడా ఉంటుంది ఆలయం. అది ఒకసారి ఏమైందంటే మిట్ట మధ్యాహ్నం ఒక 12 ఆ సమయం అయింది, 12:30 1 గంట అయిపోతున్నట్టుంది. అప్పుడు వారు కారులో వచ్చారన్నమాట. వారు మాకు తెలుసు కానీ మేమెవరు వాళ్ళకి ఆయనకి అప్పుడు తెలియనటువంటి రోజులు. వారు కారులో వచ్చి సెక్యూరిటీతో వారు మాట్లాడుతున్నారు. ఏమిటంటే భోజన సమయం అయింది, మేము బాక్స్లో భోజనం అది తెచ్చుకున్నాం, ఇంటి భోజనాన్ని. ఇక్కడ ఏదో ఆలయం లాగా ఉంది, కొంచెం భోజనం చేసుకోవడానికి కొంచెం అవకాశం ఇవ్వండి, ప్లేస్ ఇవ్వండి అని వారు అడుగుతున్నారు. ఈ చాగంటి వారు ఎవరు అనేది పాపం అతనికి తెలియదు. ఆ సెక్యూరిటీగా ఉన్న అతనికి మరి ఎందుకు తెలియదో నాకు తెలియదు, కానీ అతనికి అవగాహన లేదు. దాంతో ఆయన ఇక్కడ అలా ఏముండదండి అని ఏదో చెప్పి పంపించేస్తున్నాడు. పంపించేస్తూ ఉంటే మా మిత్రుడు నన్ను చూడడానికి వచ్చిన ఆయన ఎవరో వెళ్ళి దూరం నుంచి ఎవరో చాగంటి వారిలాగా ఉంది అని వెళ్ళి చూస్తే చాగంటి వారే వచ్చారు. అయ్యో ఇదేమిటో ఇలా అంటావు, నీకు తెలియదు, నేను మాట్లాడతాను అని ఆయన్ని గౌరవించి లోపలికి తీసుకుని వస్తే మేము ఒక గది ఇచ్చి చక్కగా అందులో మీరు కూర్చొని భోజనం చేయవచ్చు అంటే మా అమ్మగారు మా వాళ్ళే వడ్డించారు. వడ్డించినప్పుడు నేను వడ్డిస్తూ ఉన్నటువంటి నేను నా మిత్రుడు వడ్డించడానికి వెళ్ళినప్పుడు ఆయన చాలా పొంగిపోయారు. మీరంతా వేద విద్వాంసులు, సాక్షాత్తు వేద స్వరూపులు, మీరు వడ్డించడం అంటే మహద్భాగ్యమే అని చాలా పొంగిపోయి ఇంటి నుండి తెచ్చుకున్నటువంటి సాదా సీదా భోజనాన్ని ఆయన చక్కగా ఒక ఆకు ఏదో మేము ఇచ్చాము, ఆకులో వడ్డించగానే భోజనం చేశారు. 1 గంట అయిపోయింది కాబట్టి ఆలయం అప్పటికే మహానైవేద్యం చేసి కట్టేసి ఉంటుంది. దానివల్ల ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నా కోసం మీరు ఆలయాన్ని తెరవద్దు దయచేసి, నేను మళ్ళీ ఇంకొకసారి దర్శనం కోసం వస్తాను, అంతేకాని ఇప్పుడు ఆలయ నియమాలకు విరుద్ధంగా మీరు చేయొద్దు అని వాళ్ళకి కమిటీ వాళ్ళకు కూడా అంత అద్భుతంగా ఆయన చెప్పి అప్పుడు ఆలయం మేము మా వాళ్ళు అప్పుడు తెరవలేదు, వారు బయలుదేరి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకొకసారి నేను లేనప్పుడు మా అమ్మగారు నాన్నగారు ఉన్నప్పుడు ఆయన మళ్ళీ గుడి తెరచి ఉన్నప్పుడు వచ్చారు. ఆయన అన్నందుకు ఇప్పుడు తెరచి ఉంటుంది కదా, అప్పుడు మనం చూడకుండా వెళ్ళిపోయామని వచ్చారు. ఆయన వచ్చి దర్శనం చేసుకుని ఒక విషయం ఆయన మొక్కుకుని వెళ్ళారు. దైవం అంటే స్వామికి ఒక విషయంలో ఆయన మొక్కుకున్నారు, వారే చెప్పుకున్నారు చాలా సార్లు. ఈ విషయం కూడా సుబ్రహ్మణ్య స్వామి, ఈ ఆలయం గురించి వారు చెప్పారు. మొక్కుకుని వారు ఈ మొక్కు తీరితే కనుక నేను ఈ ఆలయానికి వచ్చి ఈ స్వామి మహత్యం మీద నేను ప్రవచనం చేస్తానని చెప్పారు. ఆయన వెళ్ళిన సంవత్సరానికి ఆయన అనుకున్నటువంటి మొక్కు తీరిపోయింది.
ఆయన కోరుకున్న కోరిక తీరిపోయింది. అన్నందుకు ఆయన మళ్ళీ డేట్ ఇచ్చేశారు. వచ్చారు చక్కగా అద్భుతంగా 3 గంటల పాటు ఆ స్వామి మహిమ మీద ఉపన్యాసం చేశారు. అక్కడే ఆ ఆలయంలోనే చేశారు. ఫుల్ జనం వచ్చారు. నేను కూడా అప్పుడు వెళ్ళాను. ఆయన్ని ఇంట్రడ్యూస్ చేయడం అదంతా కూడా నేనే చేశాను అప్పుడు. ఆ విధంగా వారు అన్నమాట ఆ విధంగా నిలబెట్టుకోవడం కానీ, ఆలయ నియమాలను ఆగమశాస్త్ర నియమాలను గౌరవించడం కానీ, వేద విద్వాంసుల్ని వేద పండితుల్ని గౌరవించడం కానీ ఎందులోనూ తక్కువ కాదు. వారు చాలా గొప్పవారు. వారికి ఆ పదవి అనేది ఆ పదవికే శోభను తెస్తుంది. వారు ఖచ్చితంగా అందులో ఉన్నటువంటి బాధ్యతను వారు సమగ్రంగా నిర్వర్తించగలరు, విద్యార్థుల్ని సరిదిద్దగలరు. కానీ వారి గురించి చెప్పినప్పుడు చాలా సింపుల్ గా ఉంటారండి. వారు మామూలుగా బండి మీద తిరుగుతూ ఉంటారు. వారేమి కార్లలోనే తిరగాలి అని వారు ఎప్పుడు అనుకోరు. వారు కాకినాడలో మామూలుగా బండి మీద సాధారణంగానే తిరిగిస్తుంటారు. అందరికి కనిపిస్తూ ఉంటారు. వారు అందరూ పలకరిస్తూ ఉంటారు, ఏమంటే కోటేశ్వరరావు గారు అని. కూరలు తేవడానికి వెళ్తే కూరలవాడు పలకరిస్తాడు. ఆ విధంగా ఆయనది లైఫ్ స్టైల్ ఉంటుంది. కాకపోతే చాలా బిజీగా ఉంటారు ఆయన. అంతకు మించి ఇంకేం లేదు. మీరు చెప్పినటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఎక్కడంటేనండి, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి బాల సుబ్రహ్మణ్య స్వామి దేవాలయము శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం. అది గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమంలో వారు ప్రతిష్ఠ చేసిన బాలసుబ్రహ్మణ్య స్వామి గుడి. అక్కడికి చాగంటి కోటేశ్వరరావు గారు వచ్చి మొక్కుకున్నారు. వారు మొక్కుకున్నటువంటి మొక్కు ఆయనకి తీరింది. వచ్చి మళ్ళీ ప్రవచనం చేశారు. స్వామివారికి వారు అభినందనలు చెప్పారు. బాలసుబ్రహ్మణ్య స్వామి యొక్క మహిమ కూడా వారు చెప్పుకున్నారు. మళ్ళీ ఎప్పుడైనా కలిసిన సందర్భం ఉందండి? అది అప్పుడు 2 సార్లు అయింది నేను మీకు చెప్పింది. 3వసారి ఒకసారి మైసూరులోని వారి ఆశ్రమానికి వచ్చారు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమంలోనే చాగంటి కోటేశ్వరరావు గారికి ప్రవచన నిధి అని ఒక అవార్డు ఇచ్చారు. ఈ ప్రవచన నిధి అనే అవార్డు ఇచ్చినప్పుడు నేను వారితో బాగా అప్పుడు ఇంటరాక్ట్ అయ్యాను. వారితో నేను అప్పట్లో ఒక చిన్న వీడియో ఇంటరాక్షన్ కూడా నేను తీసుకున్నాను. వారితో చాలాసేపు. మీకు బాగా నచ్చిన అంశం ఏంటి వారిలో? వారిని చూసి ఏం నేర్చుకోవాలి అనుకున్నారు? వారిని చూసి నేర్చుకోవాల్సింది అని అంటే కనుకండి, ముఖ్యంగా వేదాన్ని గౌరవించడం అనేది వారిని చూసి నేర్చుకోవాలి. ఆలయ నియమాలను గౌరవించడం అనేది ఆయన్ని చూసి నేర్చుకోవాలి. ఎవడైనా పెద్ద ఆఫీసరో లేకపోతే ఒక పెద్ద రాజకీయ నాయకుడో రాగానే నేను వస్తే తర్వారా అని తెరిపించేటటువంటి వ్యవహారం మనం చూస్తాం. అది ఈయన చూసి మనం నేర్చుకోవాలి. 1 గంట పెద్ద టైం కూడా అయిపోలేదు. కాకపోతే మహానైవేద్యం చేసి మూసారు కాబట్టి తెరవద్దన్నారు ఆయన. ఆ విధంగా నియమాలు పాటించడం అనేది ఆయన చూసి నేర్చుకోవాలి. వేదాన్ని, వేద పండితుల్ని, వేద విద్యార్థుల్ని గౌరవించడం అనేది ఆయన చూసి మనం నేర్చుకోవాలి. ఇకపోతే సింప్లిసిటీ అనేది అందరూ నేర్చుకోవాల్సిందే. మాట కూడా ఎంతో పరిశుద్ధంగా ఉంటుంది. కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా, చాలా మంది కమ్యూనిస్ట్ స్పీకర్స్ కూడా చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసాలు వింటారు. ఎందుకు? భక్తితో కాదు, ఆయన చెప్పేటటువంటి భాష కోసం. తెలుగు అంత పరిశుద్ధంగా ఆయన మాట్లాడతారు. భాష చాలా గొప్పగా ఉంటుంది. ఆయన నుంచి ఇంకా చాలా ఉన్నాయి నేర్చుకోవాల్సినవి. నాకు తెలిసినంతలో నేను చెప్పాను అన్నమాట. అలాంటి వారికి ఈ పదవి రావడం అనేది సంతోషం. ఇంకొద్ది రోజుల్లో వారు కూడా ఇంకా స్టూడెంట్స్ తో, ప్రత్యేకించి విద్యార్థులతో మమేకమై ఉంటే చూడాలని ఉంది మాకు కూడా. అదేనండి, అది నాకు చూడాలని ఉంది. యువత ఆయన చెప్పినటువంటి విషయాలు విని ఆకళింపు చేసుకోగలిగితే గొప్ప మార్పు వస్తుంది అనేది నా అభిప్రాయం. వయసు తగ్గి మళ్ళీ స్టూడెంట్లు అయిపోతే బాగుండని అనిపిస్తుంది ఇలాంటివి విన్నప్పుడు. అంతే కదండి. మరి అవకాశం ఒక పాఠశాలలో ఒక తరగతికి వెళ్ళి ఆయన బోధిస్తే ఇంక చెప్పేదేముంది. చాలా గొప్పగా ఉంటాయి ఆయన మాటలు. థ్యాంక్ యూ అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. మంగళం మాత.